మరి అటు ఈరోజైతే జీటీ వర్సెస్ ఎస్ఆర్ఎస్ మ్యాచ్ అయితే ఉన్నది. ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళకు చానా ఈజీ కావచ్చు. ఇగ పోతంటే వాళ్ళ టాప్ 2, 5 ఫినిష్ అయ్యే అవకాశం ఉంటది. ఇంకా మళ్ళా వాళ్ళైతే ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్ కన్ఫర్మ్. సో, మరి అంత కీలక మ్యాచ్ 2 టీమ్‌లు కూడా సేమ్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఆడినాయి. సేమ్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ గెలిచిల్లు. సో, ఈ 2 టీమ్‌లో కూడా ఇది ఆల్మోస్ట్ నాకౌట్ మ్యాచ్ లాంటియి. అంటే డూ ఆర్ డై మ్యాచ్ లాంటియి. సో, మరి ఈరోజు ఎట్లుండబోతుందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందే ఎస్ఆర్‌హెచ్ వచ్చేసి ఇప్పుడు వాళ్ళకేమాత్రం ఎస్ఆర్‌హెచ్‌కి ఏమాత్రం ఫేవరబుల్ లేని స్టేడియం అని చెప్పాలి. అగైనెస్ట్ జీటీ వాళ్ళు లాస్టు 3 టైమ్స్ అహ్మదాబాద్‌లో ఓడిపోయిల్లు. సో, కలిసొచ్చే అవకాశం కాదు. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లో మరి. మరి పిచ్ నంబర్ అక్కడ మీకు 5 అంటాళ్ళు. అంటే అక్కడ మీకు జీటీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ జరిగినప్పుడు అక్కడ మీకు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ ఎంఐ అక్కడ తిలక్ వర్మ సెంచరీ చేస్తే ఆ మ్యాచ్ ఎంఐ గెలిచింది. సో, మరి టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలని రికార్డ్స్ చెప్తానే. కానీ చూడాలి మరి ఈరోజు ఏ టీం ఏం చేస్తారా అని. నాకు తెలిసి ఏ టీం చేసుకున్నా బౌలింగ్ ఎంచుకుంటారు అనిపిస్తుంది మోస్ట్లీ. కానీ చూడాలి. జీటీ టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకుంటాయి. ఇక ఎస్ఆర్హెచ్ వాళ్ళు చూడాలి. ఇంకా మళ్ళీ మన టీమ్స్ మాట్లాడుకుంటే అయితే జీటీ టీం అయితే ఫుల్ డేంజరస్ అనిపిస్తుంది ఇప్పుడు. వర్ష వాళ్ళు 4 గెలిచిళ్ళు. ఇది గెలిచి 5 విన్స్ కావాలనుకుంటారు. మళ్ళీ ఎస్ఆర్హెచ్ పై ప్రెజర్ ఉంటాయి ఓడిపోతే. ఇంకా మళ్ళీ వాళ్ళ బాగా కలిసి వచ్చేది ఏంటంటే రషీద్ ఖాన్ బ్యాక్ టు ఫామ్ అని చెప్పాలి. అంటే మీకు లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ మంచి వికెట్స్ ఇస్తాడు. అటు హోల్డర్ కూడా మీకు ఎట్లా ఉండు ఇంకా రబడా సిరాజు అంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. సో, మీకు జీటీ అయితే ఫాస్ట్ బౌలింగ్ అయితే బాగున్నాయి. అటు మీకు స్పిన్నర్స్ కూడా రషీద్ ఖాన్ ఉన్నారు. కావాలంటే లాస్ట్ మ్యాచ్ సాయి కిషోర్ ఆడిండు. మరి ఈ మ్యాచ్ ఆడతాడా అని చూడాలి. డిపెండ్స్ ఆన్ దిస్ కండిషన్స్. మోస్ట్లీ ప్రసిద్ధి కృష్ణ తెచ్చుకున్న షాక్ అయితే ఏం లేదు కానీ మీరు సేమ్ టీంతో వెళ్ళినా అంత షాక్ కూడా ఏం లేదు. సో, మళ్ళీ ఇంకా వాళ్ళ టాప్ ఆర్డర్ కూడా మీకు ఎవరో ఒకరు క్లిక్ అవుతారు. సో, అక్కడ సాయి సుదర్శన్ అన్న, గిల్ అన్న, బట్లర్ అన్న. సో, ఈ టాప్ 3 మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ బాగా ఆడిండు. ఆ లాస్ట్ 2 మ్యాచెస్. సో, మళ్ళీ ఎస్ఆర్హెచ్ గణేష్ తను బాగా ఆడిండు లాస్ట్ టైం వీళ్ళిద్దరు ఆడినప్పుడు. సో, అది కూడా వాషింగ్టన్ సుందర్ కూడా కీలకంగా మారుతున్నాడు. మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ హ్యాండర్స్ కూడా ఉంటారు. సో, మరి తను పవర్ ప్లేలో బౌలింగ్ చేసే అవకాశాలు ఉండొచ్చు. మరి చూడాలి. మోస్ట్లీ పవర్ ప్లేలో అయితే సిరాజును రబడా బౌలింగ్ చేసిళ్ళు. మరి ఈరోజు చూస్తే ఫస్ట్ ఓవర్లో చూడొచ్చు మోస్ట్లీ. లేకుంటే మీకు వీళ్ళిద్దరితోనే కంటిన్యూ చేయొచ్చు. మోస్ట్లీ వీళ్ళిద్దరితోనే కంటిన్యూ చేస్తారు అనుకుంటాను. ఇంకా మళ్ళీ ఇక ఎస్ఆర్ఎస్ టీమ్ మాట్లాడుకుంటే అయితే ఎస్ఆర్ఎస్ టీం గురించి మీకు వాళ్ళ టాప్ ఆర్డర్ బాగా క్లిక్ అవుతానని చెప్పాలి. ఎవరో ఒకరు ఆడతారు. ఇంకా క్లాస్ అండ్ మిడిల్ ఆర్డర్లో అయితే వేరే లెవెల్స్ పిల్లర్ లెక్క నిలిచేటాడు. ఇంకా మీకు నితీష్ కుమార్ రెడ్డి చాలా వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్స్ చేస్తాడు విత్ ద బాల్ విత్ ద బ్యాట్. ఇంకా మీకు బౌలింగ్లో పవర్ ప్లే కొంచెం రన్స్కి వెళ్తారనిపిస్తుంది. ఆ తర్వాత మీకు వేరే లెవెల్ కంబ్యాక్ ఇస్తారనుకోండి. అక్కడ మీకు ఇద్దరు స్పిన్నర్లతో వెళ్తారా అంటే ఈ మ్యాచ్ చూడాలి. మరి షకీబ్ హుసేన్, ఇషాన్ మలింగ్ ఇద్దరు మంచి కాంట్రిబ్యూషన్ ఇస్తారు. ప్యాట్ కమిన్స్ ఎలా ఉండవు మీకు. నితీష్ కుమార్ రెడ్డి కూడా విద్య బాల్ చాలా ఎఫెక్టివ్ ఉంటాడు. కొన్ని రన్స్కి వెళ్తాను అనిపిస్తాను. మీకు వికెట్లు ఇస్తాను, అది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా మళ్ళీ మీకు ఇక మరి శివాంగ్ కుమార్ అయితే లాస్ట్ మ్యాచ్లో బాగానే పర్ఫామ్ చేసిండు. మరి ఈ మ్యాచ్లో తను బాగా పర్ఫామ్ అనుకుంటారు. ఇక మరి హర్ష్ దూబైతో వెళ్తారా లెఫ్ట్ హ్యాండర్ చాలా మంది ఉన్నారు. సో, మళ్ళీ మరి లేకుంటే అటు ప్రొఫిలింగ్ అని ఇట్లా మళ్ళీ వెనకకి తీసుకొస్తారా ఒక కాల్ తీసుకోవాలి ఎస్ఆర్హెచ్. మరి చూడాలి వాళ్ళు ఇట్లా ఆడతారా అని. ఇంకా మళ్ళీ ఈ మ్యాచ్ అయితే మోస్ట్లీ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వర్సెస్ జీటీ బౌలింగ్. అంటే వాళ్ళు బౌలింగ్ చేసేటప్పుడు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎట్లా చేస్తారో దానిపైనే గేమ్ ఉంటుంది. దానిపైనే రిజల్ట్ ఉంటుంది. సో, ఆ రెండింటిలో ఏది బాగా చేస్తే అదే గెలుస్తా అనుకుంటాను. సో, బ్యాటిల్స్ అట్లనే పిక్ చేసుకున్నాం. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వర్సెస్ జీటీ బౌలింగ్. మీకు ఫస్ట్ సమస్య సిరాజ్ ఉంటారు. సిరాజ్ ఆడాలంటే ఇక మీకు హెడ్ మంచి ఫామ్లో ఉండు. సో, హెడ్ అదే ఫామ్ కొనసాగాలి. లాస్ట్ టైం మీరు వీళ్ళిద్దరు అన్నప్పుడు మీకు ఒక బ్లాక్ స్టార్ వచ్చింది. పవర్ ప్లేయర్ వికెట్లు నష్టపోయిపోయినా రన్స్ రాలే. ఆ తర్వాత మీకు వికెట్లు పడ్డాయి. సో, అక్కడ మీకు సాయి కిషోర్ క్లాస్ అండ్ వికెట్ కూడా తీసుకుండు. అక్కడ చాలా పెద్ద బ్రేక్ అయింది అది. సో, అక్కడ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ కొంచెం కష్టమైంది. కానీ ఈసారి మరి ఎట్లా ఆడతారు వీళ్ళిద్దరు ఎట్లా ఆడతారో చూడాలి. ట్రావిస్ హెడ్ ఇంకా అభిషేక్ శర్మ ఇంకా మంచి స్టార్ట్ ఇస్తే వేరే ఉంటాయి. మరి అటు ట్రావిస్ హెడ్ కూడా మంచి స్టార్ట్ చేయాలనుకుంటారు. వీళ్ళిద్దరికి అగనెస్ట్ రబడా ఉన్నాడు, సిరాజ్ ఉన్నాడు. సో, అక్కడ వీళ్ళిద్దరికి అగనెస్ట్ వాళ్ళు ఎట్లా ఆడతారో చూడాలి. రబడా అయితే మంచి పేస్తోనే ఎత్తాను. అబ్బో చాలా పేస్తోనే ఎత్తాను. సో, సిరాజ్ వర్సెస్
అభిషేక్ ఆడాలని ఉన్నాయి. కానీ మోస్ట్లీ హెడ్‌తోనే వెళ్దాం. వీళ్ళిద్దరికి మంచి బ్యాటిల్స్ ఉన్నాయి కాబట్టి సో హెడ్ వర్సెస్ సిరాజ్. సిరాజ్ లెఫ్ట్ హ్యాండర్స్ కూడా ఎఫెక్టివ్ ఉండే అవకాశం ఉన్నాయి. సో అది చూసుకోవాలి ఇక్కడ ఎస్ఆర్హెచ్. ఇంకా మీకు వన్ డౌన్‌లో ఇషాన్ కిషన్ కూడా ఇస్తారు లెఫ్ట్ హ్యాండర్. సో అది కూడా చూసుకోవాలి. ఇంకా మళ్ళా ఇక సిరాజ్ వర్సెస్ హెడ్, అభిషేక్ వర్సెస్ రబడా, అభిషేక్ వర్సెస్ సిరాజ్, అభిషేక్ హెడ్ వర్సెస్ రబడా ఇవి పిక్ చేసుకోవచ్చు. ఇక మీకు మిడిల్ ఆర్డర్లో అభిషేక్ శర్మ ఉంటే రషీద్ ఖాన్ వర్సెస్ అభిషేక్ శర్మ హైలైట్ బ్యాటిల్ ఇది. ఒకవేళ రషీద్ ఖాన్ కనుక వేసేటప్పుడు అభిషేక్ శర్మ కనుక క్రీజ్లో ఉంటే తన స్ట్రైక్ అయితే హైలైట్ బ్యాటిల్ ఉంటాయి అనుకుంటాను. కానీ ఎస్ఆర్ఎస్ తరపున ఉండాలనుకున్నాం. కానీ చూడాలి అప్పుడు ఎట్లుంటుందని. కానీ మిడిల్ ఓవర్స్లో మీకు సాయి కిషోర్ సాయి కిషోర్ ఆడితే సాయి కిషోర్, లేకుంటే రషీద్ ఖాన్ వర్సెస్ క్లాసన్ ఉండొచ్చు ఈ బ్యాటిల్. సో రషీద్ ఖాన్ వర్సెస్ క్లాసన్ ఇంకా మీకు జరుగుతూ అనిపిస్తుంది ఈ బ్యాటిల్ అయితే. ఇంకా మీకు నితీష్ కుమార్ రెడ్డి కూడా మంచి ప్లేయర్ ఆఫ్ స్పిన్. సో నితీష్ కుమార్ రెడ్డి వర్సెస్ క్లాసన్ కూడా పెట్టుకోవచ్చు. సో కానీ మనం అటు మెయిన్ పిల్లరు రషీద్ ఖాన్, ఇటు మెయిన్ పిల్లరు ఎస్ఆర్హెచ్కు క్లాసన్. సో వీళ్ళిద్దరిని పిక్ చేసుకున్నాం మిడిల్ ఓవర్స్లో. ఇక డెత్లో అయితే మీకు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్. సో హోప్లీ ఎన్కేఆర్ బౌలింగ్ చేస్తాను అనుకున్నాం. ఎన్కేఆర్ బ్యాటింగ్ చేస్తే అక్కడ హోల్డర్. సో ఎన్కేఆర్ నితీష్ కుమార్ రెడ్డి ఇక్కడ మీకు ఈ షాట్స్ బాగా ఆడుతాడు. సో అది మరి హోల్డర్ కూడా కొంచెం అదే లైన్ వేసే అవకాశం ఉన్నాయి. తను కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ హైట్ ఉంటాయి. సో మరి దాన్ని ఎట్లా ట్యాకిల్ చేస్తారు అవి కూడా ఇంట్రెస్టింగ్ మారుతున్నాయి. సో ఎన్కేఆర్ వర్సెస్ హోల్డర్ ఈ 3 బ్యాటిల్స్ అయితే పిక్ చేసుకున్నాం. ఇంకా మీకు బ్యాటిల్స్ ఉన్నాయి కావాలనుకుంటే మీకు అక్కడ సామ్రాన్ రవిచంద్రన్ అంటారు. సో మరి తనని ఈ మ్యాచ్ ఆడుతారనిపిస్తుంది. సో అక్కడ మీకు ఇంకా సలీల్ అరోరా వర్సెస్ ఇక్కడ డెత్ లెవెల్ ఎత్తే వాళ్ళు. సో ఇలాంటివి ఉన్నాయి. అర్షద్ ఖాన్ కూడా మీకు మంచి బ్యాటిల్ ఉండొచ్చు. అర్షద్ ఖాన్ వర్సెస్ రైట్ హ్యాండర్స్. సో వాళ్ళు బ్యాటింగ్ చేసేటప్పుడు మీకు అక్కడ గిల్ వికెట్, బట్లర్ వికెట్, సాయి సుదర్శన్ వికెట్ ఇంపార్టెంట్. ప్యాట్ కమిన్స్ వర్సెస్ అక్కడ మీకు టాప్ 3 వెరీ ఇంపార్టెంట్. సో ఇంకా మీకు ప్రఫులింగే ఆడితే ప్రఫులింగే మరి నితీష్ కుమార్ రెడ్డితో న్యూ బాల్తో నేర్పారు అనిపిస్తాను నాకైతే. కంటిన్యూ నితీష్ కుమార్ రెడ్డి న్యూ బాల్ మీకు సెకండ్ ఓవర్ అయినా ఫస్ట్ ఓవర్ అయినా. సో నితీష్ కుమార్ రెడ్డితో న్యూ బాల్ వేపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో నితీష్ కుమార్ రెడ్డి కూడా పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తే తను కూడా వికెట్ తీసే మస్ట్ క్రూషియల్ ఉంటాయి. అక్కడ మీకు వాషింగ్టన్ సుందర్ వర్సెస్ ఇక్కడ స్పిన్, శివాంగ్ కుమార్ కూడా మంచి బ్యాట్లు ఉంటాయి. సో ఇలాంటివి ఉన్నాయి. ఒక వాషింగ్టన్ సుందర్ని తక్కువ అవుట్ చేయాలి. మీకు స్పిన్నర్స్ని మళ్ళీ బాగా ఆడతారు తను. సో ఇలాంటివి ఉన్నాయి. ఇక మళ్ళీ మరి అటు జీటీ కనుక మంచి మళ్ళీ ఎస్ఆర్ఎస్ ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చాక మీకు మంచి తక్కువ రిస్ట్రిక్ట్ అయితే వాళ్ళకు చాలా మంచి అవకాశం ఉంటాయి. అక్కడ మీకు ఎస్ఆర్ఎస్ కనుక మీకు మంచి స్కోర్ పెడితే వాళ్ళకి గెలిచే అవకాశం ఉంటాయి. షకీబ్ హుసేన్ మంచి స్లో రన్స్ తను కూడా ఎఫెక్టివ్ ఉంటాయి. అక్కడ ఇషామాలింగా మంచి పర్ఫార్మెన్స్ చేయాలనుకున్నాం ఎస్ఆర్ఎస్కు. అక్కడ ప్యాట్ కమిన్స్ మీకు ఎట్లా చేస్తారో మనకు తెలిసిందే. ఈ కెన్ పర్ఫార్మ్ బెట్. మరి చూడాలి ఎవరు ఎట్లా ఆడతారని. ఇక మరి టీమ్స్ మాట్లాడకుండా అయితే జీటీ టీం మాట్లాడకుండా అయితే వాళ్ళు సేమ్ టీంతో వెళ్ళచ్చు. వాళ్ళు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ మీకు ఒక్కటే క్వశ్చన్ ఏంటి, మరి పిచ్ కొంచెం పేసర్ అయితే సాయి కిషోర్ స్థానంలో అక్కడ మీకు ప్రసిద్ధి కృష్ణ ఛాయిస్ ఇస్తారా అంటే అదే ఒక్కటే చూసుకోవాలి. కానీ చేంజ్ చేయకుండా ఒక్కటే నాకైతే వాళ్ళు సేమ్ టీంతో వెళ్తారు అనిపిస్తుంది. సో అక్కడ మీకు శుభన్ గిల్, సాయి సుదర్శన్, మీకు జోష్ బట్లర్ కూడా చాలా కీలకంగా మారుతున్నారు అక్కడ మీకు అనిపిస్తుంది. సో శివాంగ్ కుమార్ వర్సెస్ జోష్ బట్లర్ మంచి బ్యాట్లు ఉండొచ్చు. సో జోష్ బట్లర్ టక్కున అవుట్ చేయాలి ఇస్తారు గెలవాలంటే. ఇంకా మీకు 4లో వాషింగ్టన్ సుందర్, 5లో నిషాంత్ సింధు, 6లో మీకు ఇక జేసన్ హోల్డర్ ఉన్నారు. 7లో మీకు అక్కడ రాహుల్ తేవాటే కూడా కీలక మ్యాచ్లో మంచి ఫినిష్ చేసే అవకాశం ఉన్నాయి. సో తను కూడా మస్ట్ ఇంపార్టెంట్. మరి తన వికెట్ కూడా ఇంపార్టెంట్ ఇస్తారు. 8లో మీకు రషీద్ ఖాన్ కూడా మీకు కారణం బ్యాటింగ్ చేయాల్సి తన వికెట్ కూడా మస్ట్ ఇంపార్టెంట్. ఇక రబడా మీకు రబడా అక్కడ ఆ తర్వాత సిరాజ్, సాయి కిషోర్ ఇంపాక్ట్ ప్లేయర్ హర్షద్ ఖాన్ ప్రసిద్ధి కృష్ణ ఆడించుకోవచ్చు. సో ఇది టీం అనుకుంటాను జీటీ. ఇక మరి ఎస్ఆర్ఎస్ టీమ్ మాట్లాడుకుంటే అయితే వాళ్ళు సేమ్ టీంతో వెళ్ళచ్చు. మరి హర్ష్ డ్యూబేని ఈ మ్యాచ్లో తీసుకుంటారా అంటే చూడాలి. మరి ఒకవేళ ఎస్ఆర్ఎస్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ విత్ ద బాల్ చూస్తే కొంచెం ఎఫెక్టివ్ ఉంటే బాగుంటుంది ఎస్ఆర్ఎస్కు. ఒకవేళ బౌలింగ్ చేసే అవకాశం అంటే 1 డౌన్లో ఇక మీకు ఇషాన్ కిషన్ కూడా మంచి నాక్ ఆడితే బాగుంటుంది. తను కూడా స్పిన్నర్స్ బాగా ఆడతారు. సో తను కూడా కీలకంగా మారనున్నాడు. సో 4లో క్లాసన్, 5లో నితీష్, 6లో స్మరణ్,
మరి ఇంపాక్ట్ ప్లేయర్‌గా పెట్టుకోవచ్చు మీకు. సో 6లో స్మరణ్, మీకు 7లో అక్కడ సలీల్ అరోరా, 8లో మీకు అక్కడ ప్యాట్ కమిన్స్, 9లో మరి శివాంక్ కుమార్, 10లో అక్కడ ఇషాన్ మలింగ, 11లో మీకు అక్కడ షకీబ్ హుసేన్. ఈ ఇంపాక్ట్ ప్లేయర్‌గా మీకు ప్రఫులింగే గానీ, అశ్రుబే గానీ ఆడే అవకాశాలున్నాయి. సో మరి స్మరణ్ ఇంపాక్ట్‌గా పెట్టుకొని అక్కడ మీకు స్మరణ్ ఇంకా ఇంపాక్ట్ పెట్టుకొని, లేకుంటే అర్షుబాన్ ప్లేయింగ్ ఎలెవన్ పెట్టుకొని, మరి ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్ యూజ్ రాకుండా ఉంటే ప్రఫులింగేం కూడా తీసుకురావచ్చు. సో లేకుంటే ప్రఫులింగేం ప్లేయింగ్ ఎలెవన్ పెట్టుకొని అర్షుబేం కూడా తీసుకురావచ్చు. కానీ అప్పుడు ట్రావిస్ హెడ్‌ని సపోర్ట్ చేసుకోవచ్చు. ఇలాంటివి ఉన్నాయి. కానీ ఈ కాల్ తీసుకుంటారా అంటే చూడాలి మరి. ఆ కాల్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఎస్ఆర్హెచ్‌కు. ఒక ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ వస్తుంది. కానీ ఈ కాల్ తీసుకుంటారా అంటే చూడాలి అది. ఇక మళ్ళీ ఎస్ఆర్హెచ్ దగ్గర మీకు మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. అక్కడ మీకు న్యూ బాల్తో కొంచెం ఎఫెక్టివ్ ఉంటే అయితే మీకు ఎస్ఆర్హెచ్ కూడా మంచి అవకాశం ఉన్నాయి, గెలిచే అవకాశం. ఇంకా మళ్ళీ అటు సాయి కిషోర్ కూడా బౌలింగ్ అయితే స్పిన్నర్స్, స్పిన్నర్ బాగా బ్యాటర్స్ కావాలి మీకు. ట్రావిస్ హెడ్ మీకు ఫాస్ట్ బౌలర్స్ని అటాకింగ్ చేసే అవకాశం ఉన్నాయి. అటు మీకు స్పిన్నర్లో ఇక మీకు స్పిన్నర్ల పవర్ ప్లే అయిపోయేదాకా మీకు ట్రావిస్ హెడ్ అభిషేక్ ఉంటే బాగుంటుంది. ఎస్ఆర్హెచ్ కనుక పవర్ ప్లేలో బాగా అయితే గెలుస్తుంది ఈ మ్యాచ్ అనిపిస్తుంది. అక్కడ మీకు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వర్సెస్ జీటీ బౌలింగ్ పైనే ఉంటుంది. అంటే వాళ్ళు బౌలింగ్ చేసినప్పుడు వీళ్ళు ఎట్లా బ్యాటింగ్ చేస్తారు దానిపైనే ఉంటుంది అనిపిస్తుంది మ్యాచ్. ఇక మీకు ఎస్ఆర్హెచ్ కనుక పవర్ ప్లేలో బౌలింగ్ మంచిగా వేసి వికెట్లు తీసి బ్యాటింగ్ బాగా అయితే గెలిచే అవకాశం ఉంది ఎస్ఆర్హెచ్కు. ఇక మరి ఫీల్డింగ్ జీటీ ఫీల్డింగ్ బాగున్నాయి. హోల్డర్ మంచి క్యాచ్లు పడతాను. అక్కడ మీకు జీటీ ఫీల్డింగ్ బాగున్నాయి. సో దాన్ని కూడా చూసుకోవాలి. ఎస్ఆర్హెచ్ కూడా ఫీల్డింగ్ మంచిగా చేయాలి గెలాలనుకుంటే. ఇక మరి ఇక అటు ఇంకా మరి ఫేవరెట్స్ అంటే మరి జీటీ, మీకు జీటీ హోమ్ గ్రౌండ్ వాళ్ళు మంచిగా ఫామ్లో ఉన్నారు. కానీ ఇక్కడ ఎస్ఆర్హెచ్ తక్కువ అంచనా వేయద్దు. ఎస్ఆర్హెచ్ కనుక చెప్పినట్టు మంచి స్టార్టర్ అయితే వాళ్ళకు కూడా చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. అక్కడ మీకు నితీష్ కుమార్ రెడ్డి పెద్ద బాల్ కూడా మంచి, అక్కడ ఇంకో ఫాస్ట్ బౌలర్ ఆడితే ఫాస్ట్ బౌలర్ ఎవరు మంచి పవర్ ప్లేలో బాగా బౌలింగ్ అయితే గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో మరి చూడాలి ఎవరు ఎట్లా ఆడతారని. ఇక మరి ఈరోజు హనుమాన్ జయంతి మరి ఎస్ఆర్హెచ్కి కొంచెం చూడాలి మరి. ఎస్ఆర్హెచ్ గెలిస్తే హ్యాపీ ఉంటే సో చూద్దాం మరి ఏమవుతుందో. జీటీ కూడా మీకు అంత తక్కువ అంచనా వేయద్దు. చూద్దాం మరి ఏమవుతుందో. మరి ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ బాగుండాలి, క్యాప్టెన్స్ కూడా మీకు బాగుండాలి. మరి ఈ మ్యాచ్ అయితే మొత్తం దీనిపైనే ఉంటుంది అనిపిస్తుంది. అటు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వర్సెస్ జీటీ బౌలింగ్. అక్కడ మీకు వాళ్ళని కనుక ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసి మంచి స్కోర్ పెడితే ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశం ఉన్నాయి. లేకుంటే మీకు జీటీ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసి వాళ్ళకు మంచి స్కోర్ పెడితే వాళ్ళకు గెలిచే అవకాశం ఉన్నాయి. చూడాలి మరి ఏమవుతుందో. ఎస్ఆర్హెచ్ మరి చూద్దాం ఎవరు వాళ్ళను క్వాలిఫై అవుతారో, వీళ్ళు మంచి ఫస్ట్ పొజిషన్ పోతారా, వీళ్ళు గెలిచి వీళ్ళు క్వాలిఫై చేరుకోలేతారా చూద్దాం మరి ఏమవుతుందో. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.